కిడ్స్కి హాయ్. టమాటా చారు కిడ్స్కి ఇష్టమైన చారు. ఫస్ట్ వాటర్లో ఉల్లిగడ్డ కొంచెం దంచుకొని కరివేపాకు, ఎల్లిపాయ, ఇంకా టమాటో, చాలా టమాటో, పచ్చిమిర్చి వేయచ్చు కానీ నాకు పిసుకనికి కారం అవుతుందని నేను ఐ ప్రిఫర్ కారం పొడి, చింతపండు. ఓకే, వాట్ ఆర్ ఐ టోల్? ఆనియన్, టొమాటో, చింతపండు, కరివేపాకు, ఎల్లిపాయ, అంతే. వేసి బాగా బాయిల్ అయినాక చల్లగా అయినాక ఇగో ఇట్లా పిసికి గుజ్జు ఇలా పక్కన ఇది వేస్ట్ పడేసింది. ఇలా అయినాక దెన్ ఇందులో నేను పచ్చిమిర్చి చేయలేదు కాబట్టి 1 2 3 4 ఇది మా లెక్కల ప్రకారం కారము 5 స్పూన్స్ కారం, చిన్న స్పూన్ అది 2 3 4 5 స్పూన్స్ ఉప్పు, 1 ఫుల్ స్పూన్ పసుపు, దెన్ ఈ పిసికి పెట్టుకున్న వాటర్లో అనమాట 1.5 స్పూన్, 1.5 ఎక్కువనే క్వాంటిటీ ఉంది. సో 2 స్పూన్స్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ జీలకర్ర పౌడర్. కొంచెం జీలకర్ర పౌడర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఓకే, నౌ బాయిల్ దిస్. బాయిల్కి ముందు తాలింపుకి ఆవగించేది కొత్తిమీర కట్ చేసుకున్నా, ఇట్లా కొంచెం దంచి పెట్టుకున్న కరివేపాకు, ఎండుమిర్చి, దిస్ ఫర్ తాలింపు. బాయిల్కి ముందు అదే రేక్షలో జీలకర్ర వేసి చేసేస్తుంది. ఓకే, కొంచెం కొత్తిమీర ఇందులో కొంచెం బాయిల్ చేసేదాన్ని. కొంచెం ఇంగువ వేసుకుంటే వేసుకోండి, ఆప్షనల్. కొంచెం వేస్తా. వేసేయండి, అయిపోయింది. ఇది అస్సలు ఫైనల్ రిజల్ట్ కాదు. ఇది ఎంతసేపు బాయిల్ అయితే అంత టేస్ట్ అవుతుంది. చింతపండు బాయిల్ అయితేనే టేస్ట్. సో దీన్ని నేను చాలాసేపటికి బాయిల్కి వదిలేస్తాను. ఇది ఫైనల్ కాదు. ఓకే, చాలాసేపు సిమ్లో బాయిల్ అయింది. నేను ఒక 20 మినిట్స్ వదిలేసిన. టేస్ట్ చేసిన, సూపర్ ఉంది. ఇదైతే చాలా అంటే ఒక 3-4 డేస్ ఉంటుంది. ఇక చలికాలం అయితే 1 వీక్ కూడా ఉంటుంది. చింతపండు పిల్లలు ఇష్టంగా తింటారు, ఏం ఏరినా రావు మ్యాక్సిమం, ఇక ఈ తాలింపు తప్ప. సో హియర్ ఇట్ ఈస్ రెడీ. టైమ్ టు సర్వ్ అండ్ ఈట్. బాయ్. ఒకవేళ నేను వేసిన కొలతలు ఫాలో అయితే నేను ఇంకా ఒక చెంచా స్పూన్, ఇంకోటి ఒక 3 స్పూన్స్ షుగర్ వేసిన. ఓకే, చాలా చాలా టేస్టీగా ఉంది. గుడ్ ఫర్ హెల్త్. ఎంజాయ్.